హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఉజ్వల. ముందుగా మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా పెద్దనాన్న రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్తున్నామండి. ఫస్ట్ వెళ్ళగానే ఫ్యామిలీ మొత్తం కలిపి ఒక పిక్ దిగేసాము. మా ఆడపడుచులు ఇద్దరు, మా తోడుకోళ్ళు, మా తర్వాత మొన్న మా ఆడపడుచు పెద్ద కూతురు వాళ్ళ మనవడి కొడుకుది ఫంక్షన్ జరిగిందండి. దానికి మేము వెళ్ళలేకపోయాం. ఫస్ట్గా మేము ఆ బుడ్డోడిని పలకరించి వాడితో కొంచెంసేపు ఆడుకున్నామండి. వాడు చూడండి, వీళ్ళు ఎవరో కొత్త మనుషులని మా కళ్ళి ఎలా చూస్తున్నాడు. వాళ్ళ అమ్మ దగ్గర నుంచి కొంచెంసేపు దాకా రాలేదండి, తర్వాత వచ్చాడు. అలా అయిపోయిన తర్వాత ఎంఆర్ఓ గారు రావడం లేట్ అవుతుందని అందరం కలిసి ముందుగా భోజనం చేసామండి. ఈ భోజనం చేసేటప్పుడు ఫ్యామిలీ మొత్తం చాలా రోజుల తర్వాత కలిసారు కదండి. అందరూ కొంచెంసేపు ఏం చేస్తున్నారు, ఏంటి, పిల్లలు ఎలా ఉన్నారని అందరూ అడుగుతూ చాలాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం. ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే తర్వాత ఎంఆర్ఓ గారు వచ్చారు, ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. మా పెద్దనాన్న రెవెన్యూ శాఖలో 7 సంవత్సరాలు వివిధ శాఖల్లో జాబ్ చేశాడండి. ఇప్పుడు ఫైనల్గా డిప్యూటీ ఎంఆర్ఓగా రిటైర్డ్ అయ్యాడు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా ప్రసంగంలో కొన్ని వెంకటేశ్వర అంటే ఎనలైజ్ చేస్తాను నేను. ఇప్పుడు అఫీషియల్ లైఫ్ ఒకటి, పర్సనల్ లైఫ్ ఒకటి. ఈ రెండింటిలో కూడా నాగేశ్వరరావు గారు సాక్షిలాగా ఎంతో నమ్మన పొంది ఆఫీసు విషయాల్లో కూడా మన్నన పొందుతూ ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని వేరే ప్రయాసాలు చేసుకుని డిపార్ట్మెంట్లో ఉన్న గవర్నమెంట్లను ఓర్చుకొని ఇంత సర్వీస్ కంప్లీట్ చేశారంటే ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ విషయం. ఇప్పుడు ఈ జీవిత సత్యంలో ఎంతో మంది మధ్యలో రాలిపోతున్నారు, ఆరోగ్యం కోల్పోతూ ఉంటారు. ఇవన్నీ నేను చెప్పనక్కర్లేదు. కానీ విజయవంతంగా సర్వీస్ కంప్లీట్ చేశారంటే మా బావ ఒక కారణం. ఎందుకంటే రాజుపాలెం గ్రామంలో పొత్తూరు నారాయణ మాసు గారికి ప్లస్ పాపమ్మ గారికి ఆయన 5 సంతానంలో ఆయన 3వ సంతానం, అంటే అర్జునుడు అన్నమాట. అర్జునుడు అంటే సత్యాన్ని చెప్పొచ్చు, ఏ విషయంలోనైనా బుద్ధిని చెప్పొచ్చు, లేదా నమ్మకం వల్ల లీలావతి వెంకటేశ్వర ఆయన సతీమణి అవ్వడం వల్ల కూడా ఆయనకి విజయం లభించిందని నేను భావిస్తూ ఉన్నాను. కనుక ఆయన సుదీర్ఘమైన ఈ ప్రయాణాన్ని ఎంతో చక్కగా నిర్వహించి వస్తున్న సందర్భంలో, పదవి విరమణ చేస్తున్న సందర్భంలో నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు ఆయన శ్రేష్ఠ జీవితాన్ని చక్కగా ఆరోగ్యంగా గడపాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. And appreciates my special respect to appreciates and my father-in-law colleagues. Let me introduce myself. My name is Gauri Shekhar. I am eldest son-in-law Mr. Potturi Nageshwara Garu, Deputy Tahsildar, Pulichita. Actually, I don't know his service-oriented days, but I know his personal life. Since 2017, I know his personal life. Just before my grandmother said the few words about my father-in-law. Whatever he said, I personally experienced all those things. And especially, I want to tell you one thing, what I learned from my father-in-law. So, every person can have some negatives and some positives. Sometimes negatives also help us and positive also help us. But I especially love him. For example, if he has a problem, he never solve the problem immediately. Just he keep the problem in the world. And
For example, if I complete the problem like a cockroach, they observe the legs of the problem, head of the problem, body of the problem, all those things he observes. And he wait. Then whenever he thinks and the problem is better to him, immediately he attacks the problem. I know that thing from him. Next, I have to say one thing. I'm an orphan. I have no parents, but I never depend on him any day. I never depend on him any day. And one more thing I have to say. At first I hesitated myself to come here and spend some time with the all government employees because I'm probably saying undergraduate school teacher. I studied English and I completed my B.Ed. I proudly say because I'm maybe a private school teacher, but I can create so many government employees. Even my students are working in some government sectors. With that courage I came here, and with that courage I'm speaking here. So, మా పెద్దనాన్న గురించి మా బావగారు తర్వాత మా పెద్దనాన్న వాళ్ళ పెద్దలుడు ఇద్దరు చాలా బాగా మాట్లాడారండి. ఆ తర్వాత ఎంఆర్ఓ గారు మా పెద్దనాన్నకి మా పెద్దమ్మకి బట్టలు పెట్టారు. తర్వాత పూలదండలు తెచ్చి మార్పించారు. వాళ్ళ పెళ్ళి మనం చూడలేదు కదండి, ఎప్పుడో మా ఆయన చిన్నప్పుడు జరిగిందంట మా ఆడబిడ్డ పెళ్ళి. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మేమందరం చూస్తుండగా వీళ్ళు పూలదండలు మార్చుకుంటే చూసామండి. ఆ ఫీలింగ్ వేరు కదండి. చూడండి వాళ్ళిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నారో. కింద ఉన్న మేము కూడా చాలా గోల్ చేసామండి. వాళ్ళిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఎలా ఉందో అలా చేశారు. నిజంగా ఈ షష్ఠి పూర్తి ఫంక్షన్ కూడా ఒకేసారి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇద్దరు పూలదండలు మార్చుకున్నారండి. తర్వాత అందరూ పూలు జల్లి ఆశీర్వదించారు. వాళ్ళకి అక్కడ తలంబ్రాల్లాగా పూలు చల్లుకోమని చెప్పారు. ఇద్దరు చల్లుకున్నారు. చూడండి పూలదండలో ఎంత బాగున్నారో ఇద్దరు. చూడటానికి చాలా చక్కగా ఉన్నారు కదా. ఆ తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వెళ్ళి ఇదంతా ఫైనల్గా ఎంఆర్ ఆఫీస్లో స్టాఫ్ మొత్తం ఇలా ఫోటో దిగారండి. తర్వాత మా బావగారు మా తోడుకోడలు, తర్వాత మా పెద్ద బావగారు మా తోడుకోడలు కూడా వెళ్ళి ఫోటో దిగారు. మేమైతే ఫంక్షన్కి మా పెద్దనాన్నకి రింగ్ తీసుకొని వెళ్ళామండి. తర్వాత మా ఫ్యామిలీ మొత్తం ఎక్కాం పైకి వెళ్ళి పిక్ దిగి మేము ఇచ్చిన రింగ్ పెట్టి వచ్చాము. అక్కడ అందరూ మాట్లాడడానికి అవకాశం ఉన్నా కానీ నాకు కొంచెం భయం వేసింది. నేను ఇప్పుడు మాట్లాడతాను. మా పెద్దనాన్న రెవెన్యూ శాఖలో 37 సంవత్సరాల నుంచి డ్యూటీ చేశారు. అందరూ మా పెద్దనాన్న చాలా సహనంగా ఓపికగా చేశారు అని చెప్పారు. అయితే ఇంటి దగ్గర మా పెద్దమ్మ కూడా కష్టపడింది కదండి. టయానికి క్యారేజ్ కట్టి పిల్లల్ని సరదా ఇచ్చుకొని మా పెద్దనాన్నకి సహాయం చేస్తూ, మా పెద్దనాన్న ఆఫీస్లో ఎంత టెన్షన్తో వచ్చినా ఇంటికి వచ్చేసరికి అన్నీ చేసి పెడుతుంది కదా. నేనైతే మా పెద్దమ్మే గ్రేట్ అని చెప్తాను. నిజంగానే ఇంట్లో ఆడవాళ్ళు కూడా గ్రేటే కదండి. ఉద్యోగం చేసే వాళ్ళతో పాటు సమానంగా వాళ్ళు కూడా చేస్తారు కదా. ఫైనల్గా ఫంక్షన్కి తర్వాత వాళ్ళ పెద్ద కూతురు అల్లుడు, తర్వాత మా చిన్నాడు బిడ్డ వాళ్ళ కూతురు, ఇలా ప్రతి ఒక్కరూ వచ్చి దండలు వేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారండి. లాస్ట్ అండ్ ఫైనల్గా వాళ్ళ కొడుకు వచ్చాడు. వాడు ఫంక్షన్ మొత్తం చూసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఫైనల్గా అందరం కార్లు ఎక్కేసి ఇంటికి బయలుదేరిపోయాము. ఇంటికి వెళ్ళగానే వాళ్ళకి దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించాము అందరం కలిసి. ఫంక్షన్ అయితే చాలా హ్యాపీగా జరిగింది. తర్వాత ఇంట్లోకి వెళ్ళినాక మా పెద్ద ఆడబిడ్డ చిన్న ఆడబిడ్డ మా ఆయనతో కలిసి ఒక ఫోటో దిగారు. ఇక మేము ఇంటికి బయలుదేరి